హలో ఫ్రెండ్స్, మీరు పూరి జగన్నాథుని ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ చూసే ఉంటారు కదా. అందులో స్వామివారి కళ్ళు పెద్దవిగా ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. మరి ఎందుకు పూరిలోని స్వామివారి కళ్ళు అంత పెద్దగా ఉన్నాయో తెలుసా? దీని వెనక ఒక చక్కని కథ ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగంలో ఓ సూర్యగ్రహణం రోజున గ్రహణం పూర్తయిన తర్వాత గ్రహణ స్నానం చేయడం కోసం శ్రీకృష్ణుడు తన పరివారంతో పాటు ద్వారకావాసులందరూ కురుక్షేత్రంలోని బ్రహ్మ సరోవరానికి చేరుకున్న సమయంలో బలరాముని భార్య రేవతి శ్రీకృష్ణుడి భార్యలందరికీ బృందావనంలో శ్రీకృష్ణుడి లీలల గురించి అల్లరి గురించి చెబుతూ ఉంది. ఇవి చాలా రహస్యమైనవి కావడం వల్ల బయట వాళ్ళెవరూ వినకూడదని రేవతి ఎవరూ అటువైపుగా రాకుండా చూడమని శ్రీకృష్ణుడి చెల్లెలు మరియు అర్జునుడి భార్య అయినటువంటి సుభద్రని కాపలాగా ఉండమని చెబుతుంది. ఇక కాపలాగా ఉన్న సుభద్ర లోపల జరుగుతున్న సంభాషణని వింటూ తన కళ్ళను పెద్దవి చేసి చేతులు శరీరంలోకి శోషించి పడినట్టు పెట్టి చెవులు రిక్కించి శ్రీకృష్ణుడి లీలలను వింటూ మైమర్చిపోతుంది. ఇక నదీ స్నానం ముగించుకొని అటుగా వచ్చిన బలరామకృష్ణులని సుభద్ర గమనించలేదు. బలరామకృష్ణులు మెల్లిగా సుభద్ర పక్కకు వచ్చి నిలబడి సుభద్రని ఆట పట్టించడానికి వాళ్ళు కూడా కళ్ళు పెద్దవిగా చేసి సుభద్రని అనుకరించడంతో అదే సమయంలో అటుగా వచ్చిన నారదుడు వాళ్ళను చూసి తన జన్మ ధన్యమైందని వాళ్లకు నమస్కరించి ఇకపై మనుషులందరికీ అదే రూపంలో దర్శనం ఇవ్వమని కోరడంతో శ్రీకృష్ణుడు కలియుగంలో మనుషులు చేసే మంచి పనులను మరియు గొప్ప సంకల్పాలను కూడా తన రెండు పెద్ద కళ్ళతో గమనించి వారి జీవన ప్రయాణంలో మార్గనిర్దేశం చేస్తూ వారిపై ఎనలేని ప్రేమను కురిపించడానికి పూరిలో జగన్నాథుడిగా వెలుస్తానని శ్రీకృష్ణుడు నారదునికి అభయమిచ్చాడు. తాను ఇచ్చిన మాట ప్రకారమే శ్రీకృష్ణుడు పూరిలో జగన్నాథుడిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదండి, ఈ పూరిలోని జగన్నాథుడి ఆలయంలో ఎన్నో రహస్యాలు మరెన్నో అంతు చిక్కని మిస్టరీస్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.